గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. జగన్ను కలిసిన 30 మందిని ఫేక్ రైతులు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభివృద్ధికి వ్యతిరేకం కాదని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని ఇప్పటివరకు అవకాశం దొరకలేదని తెలిపారు. కొండవీటి వాకి అభివృద్ధికి తోడ్పడుతుంటే సిఆర్డీఏ వాళ్ళు తమని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సన్న చిన్నకారు రైతుల భూముల్ని ప్రాజెక్టు లేకుండా అనవసరంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. జగన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు. వీళ్ళంతా జగన్ రెడ్డి ఫేక్ వాళ్ళు. ఈ రైతులందరూ జగన్ రెడ్డి ఫేక్ ఏంటంటే, జగన్ రెడ్డి రేపు మొన్న వచ్చాడు, 5 ఏళ్ళు వేసాడు పరిపాలన. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు. రేపు ఎవరు వస్తారో ఇంకో ఆయన రాత్రి బీజేపీ ఒక ఆయన కలిసాడు. మేము వస్తాం అంటాడు ఆయన కూడా. ఆయన ఆశ అయింది, ఎవరు ఆశ వాళ్ళదే. కానీ మేము రైతాంగం, మా భూములు మాకు ఎవరొచ్చినా మాకు సంబంధం లేదు. మా భూములు మేము కాపాడుకుంటాం. మేము కాపాడుకోవడం కోసం అనేక రకాలు ఎవరైతే మా మధ్య ఇస్తారు. జగన్ రెడ్డి కాదు, సర్మిలాగడ్ మధ్య ఇచ్చినా కూడా ఆమె కూడా తీసుకొస్తాం. మాకేం దాంట్లో ఎవరిని వీళ్ళు తీసుకురావడానికి వాళ్ళు తీసుకురావడం, మా భూములు కాబట్టి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇది మా యొక్క పని. మేము పుచ్చలపల్లి సుందరయ్య గారి స్ఫూర్తితోటి, ఆయన సుందర రామిరెడ్డి అయితే ఆ రెడ్డి కూడా తీసేసుకొని ఉన్నాడు. ఆ స్ఫూర్తితోటి మేము మా కులాలన్నీ ఒకటే, మా భూములు మా సమస్య మీద మనం ఉండాలని చెప్తే ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా పనిచేస్తాం. వీళ్ళందరూ కూడా అదే రూట్ లో కూడా కులాల ప్రస్తావన తీసుకురాకుండా మా భూములు కాపాడడం కోసం మేము ఉన్నాం. 2014 డిసెంబర్ 28న 29 గ్రామాల రైతుల్ని తుళ్ళూరులో పిలిచారు. మా గ్రామం తరపున మేము వెళ్ళాం. అప్పుడు మా ఇది వరదకు మునిగిపోయే ప్రాంతం, 8 ఊళ్ళు ఉన్నాయి. 20,000 ఎకరాలు వరదకు మునిగిపోతుంది. కనుక ఇది రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు. తుళ్ళూరు నుంచి ఎగువకి వెళ్ళి ధరణికోట దగ్గర, అంటే అమరావతి దగ్గర, అమరావతి ధరణికోట కలిసే ఉంటాయి. ధరణికోట ధర్మరాజులు పరిపాలించిన యుగము అటువంటి స్థలములో రాజధాని నిర్మించామని ఆ రోజునే చెప్పాము. ఆ రోజునే మేము కూడా చెప్పాము. ఉండవల్లి నుంచి పెనమాక, నిడమర దాకా ఈ గ్రామాలన్నీ వరదలు అనేక మార్లు మునిగిపోయినాయి. అందువల్ల ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదని ఇది ఒకటి. తర్వాత శివరామకృష్ణ కమిషన్ కూడా విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి రాజధాని నిర్మాణం చేసుకోమని అప్పట్లోనే చెప్పారు. అయినా ప్రజల మాట వినాల్సిన పని ఏముంది? కమిషన్ వేసిన కమిషన్ల మాట వినాల్సిన పని ఏముంది? నేనే ఏకఛత్రాధిపత్యం అనే ఉద్దేశంతో ప్రజల మాట వినిపించుకోలేదు. ప్రజల మాట అంటే మేము ఒక్కనే కాదు, 29 గ్రామాల రైతులు వచ్చారు.